తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి భూస్థాపితం అయిపోతున్న నేపథ్యంలోని ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ అయితే సంచలన ప్రకటన అయితే ప్రకటించారు. ఆ విషయాలని మనం తెలుసుకునే ముందు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ అని కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మరింత మందికి షేర్ చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఒక సంచలనం తీసుకున్నారు. ఏంటంటే ఎట్టకేలకు ఆయనకు బయటికి రానున్నారట. ఎందుకనుకున్నారు? బీఆర్ఎస్ఎల్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమన్వయకర్త సమావేశం నిర్వహించున్నారంట తెలంగాణ భవన్లోని మధ్యాహ్నం 2 గంటల నుంచి జరగనుందంట. మరి ఈ కృష్ణా గోదావరి జలాల విషయంలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులపై కాంగ్రెస్ చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై దాని మీద చర్చ జరపబోతున్నారంట ఈ మీటింగులో. మరి సాగునీటి హక్కుల కోసం తెలంగాణలో మరోసారి ప్రజా ఉద్యమం తప్పదని పార్టీ కార్యకర్తలతో అన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో తెలంగాణ ప్రజా ఉద్యమాలకు సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయంట. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయిస్తే కాంగ్రెస్ ఇప్పుడు 45 టీఎంసీలు ఇస్తే చాలని కేంద్రం ముందు మోకరిల్లిందని కేసీఆర్ ఫైర్ అయినట్టు తెలుస్తోంది. మరి తెలంగాణ రైతుల కోసం ఇక్కడ నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు కూడా ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.